గంపగుత్తంగా 330 గనక సాధిస్తే డెమోక్రసీ ప్రమాదంలో పడిపోతుందా? ఎందుకు కష్టాల్లో పడుతుంది? బీజేపీ అధికారంలోకి వస్తే ఏమవుతుంది? కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయే ముందు హిందూ దేవాలయాల భూములు ముస్లింల శ్మశానాలకు కేటాయింది. నీ ధర్మం కోసం నువ్వు ఎప్పుడు ఆలోచించవు? ఇప్పటివరకు 10 సంవత్సరాలు కేసీఆర్ బుకాయించాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే పాఠాలు నేర్చుకొని ఈయన మెల్లగా మొదలు పెడుతున్నాడు. గోడ మీద పిల్లి రాజకీయాలు చేశారు రేవంత్ రెడ్డి గారు. ఆయన మీ స్కూల్లోనే ఎల్కేజీ యూకేజీ చదువుకున్నారు. అవును, కానీ పిహెచ్డి మాత్రం పాకిస్తాన్ లో చదువుకున్నాడు కదా. చెప్పాను కదండి, ఒడిలో పెరిగిన బిడ్డ పెద్దగా ఉగ్రవాద అయ్యాడు. మీరు బొంద పెడతా ఉంటారు. అవును, ఒక శ్మశానంలో 400 ఓట్లు తీసుకువచ్చిన ఘనత ఎంఐఎంది. ఏం చేయగలిగారు మీరు? అందుకే నరేంద్ర మోదీ గారు 1 నేషన్ 1 ఎలక్షన్ అని మాట్లాడుతారు. ముస్లిం మహిళల ఓట్లు ఆమెకు మెజారిటీ పడ్డాయని సర్వే అవుట్కమ్ నుంచి మనకు అందుతున్న సమాచారం. నీ పీక మీద కత్తి పెట్టి నువ్వు పైసా తీసుకొని పని చేస్తావా లేకపోతే సస్తావా అంటే ఎవడైనా పైసా తీసుకొని పని చేయడానికే రెడీగా ఉంటాడు. ఇంకా ఇన్ని దశాబ్దాల కాలం సరిపోలేదా ముస్లిమ్స్కి? పాకిస్తాన్ చూడండి, అరే ముస్లిమ్స్కి దేశం కావాలని తీసుకున్నారు కదా. సిగ్గు ఇప్పటికైనా బుద్ధి రావు. మేము రామ మందిరాన్ని కూల్చేస్తాం, ఇంకా ఇదే సంకల్పం మీద ఉన్నారు. మా జనాభా పెంచుకుంటాం, దీన్ని ఇంకొక ఇస్లామిక్ స్టేట్గా మారుస్తాము. మతం పేరు మీద విచ్చలవిడితనం ఉండేది ముస్లిమ్స్లో. ఈరోజు అది తగ్గించగలిగిన ప్రయత్నం చేయగలిగే మనగాడు నరేంద్ర మోదీ గారు. మీకు ఓవైసీకి ఉన్న అండర్స్టాండింగ్ ఏంటి చెప్పండి. 15 నిమిషాలు టైం ఇస్తే హిందువుల పరిస్థితి ఏంటో చూస్తా. ఎవడు క్వశ్చన్ చేస్తున్నాడు కానీ వాడు మా బిగ్ బ్రదర్ ఏంటండి? దొరికితే బొంద పెట్టాలని చూస్తున్నాం మేము. వాడిని దొరికితే బొంద పెడతాం. ఓవైసీ ఈజ్ నెవర్ రిప్రజెంటింగ్ ముస్లిమ్స్. హీ మైట్ బి అ రజాకార్. ఈ మైట్ బి ఏంటి? ఈజ్ ఎ రజాకార్. బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఏంటి? కాశ్మీరీ పండిట్స్ పరిస్థితి ఏంటి? ఇట్ హాస్ బికమ్ అ టెర్రరిస్ట్ హబ్ కదా. ఓవైసీ థింగ్స్ హీస్ ద కింగ్. మనం రజాకార్ల వారసుల్ని నెత్తి మీద ఇంకా హైదరాబాద్ మోస్తాం. ముస్లిమ్స్కి ఫస్ట్ ప్రియారిటీ అంటారు. ఎన్ఆర్సీ కంప్లీట్ గా అమలు అవుతాయా? 370 ఆర్టికల్ రద్దు చేస్తా అన్నా ఓవైసీ ఒప్పుకోలేదు. రామ మందిర నిర్మాణం చేస్తా అన్నా ఒప్పుకోలేదు. ఆయన ఒప్పుకోలేదు ఏంటంటే బొచ్చులేదు. మూతి మీద మీసాలు లేని వాళ్ళే మాట్లాడింది మాట. రోహింగ్యాలను వెనకేసుకొస్తున్న ఎంఐఎంని మీరు ప్రాపర్ గా హ్యాండిల్ చేయలేకపోవటానికి మీకున్న కారణాలు ఏంటి? దాని వెనకాల ఉన్న బలహీనతలు ఏంటి? గుడి నిర్మాణం జరిగిన తర్వాత కూడా మళ్ళీ తీసుకొచ్చి ఆ ఇష్యూని లేపెడుతున్నారు. బాబ్రీ మసీద్ మళ్ళీ తీసుకొస్తామంటే బాబ్రీ మసీద్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు అంటే రామ మందిర్ని మళ్ళీ కూల్చే ప్రయత్నం. ముస్లిం పర్సనల్ బోర్డు తీసుకొచ్చి అరే సుప్రీంకోర్టు అయినా మీరు మమ్మల్ని ఛాలెంజ్ చేసే దమ్ము ధైర్యం మీకు లేదు, మూసుకొని కూర్చోండి అని సుప్రీంకోర్టుకి చెప్తారు వక్ బోర్డు వాళ్ళు. ఈజ్ ఇస్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ డెమోక్రసీ ఆర్ టాకింగ్ అబౌట్? వాసుదేవన్ గారు 6 దశాబ్దాల కాలం పాటు బిచ్చగాల బతుకులో ఉండేది భారతదేశము. వీ నో వెన్ టు యాక్ట్, వెన్ టు డూ వాట్. నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. ఐదు సర్వే సంస్థలు దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమికి అద్భుతమైన రిజల్ట్స్ కనపడబోతున్నాయని చెప్పి నిన్న ప్రకటించాయి. 5 కూడా చాలా ఫేమస్ సెఫాలజీ ఆర్గనైజేషన్స్ కిందే ఇప్పటివరకు దేశం కన్సిడర్ చేస్తూ వచ్చింది. అందరూ కూడా 330 పైన ఇచ్చారు. నేను అగ్రిగేట్ తీసుకున్నా. కొందరు 350 ఇచ్చారు, కొందరు 360 ఇచ్చారు, కానీ నేను 330 పైన అని చెప్తున్నా. అంటే బీజేపీ స్వతంత్రంగా 330 పైన సీట్లు సంపాదిస్తుంది. కూటమి 400 టచ్ చేసే అవకాశం ఉంది. 370 నుంచి 400 మధ్య. ఏ ఫ్యాక్టర్స్ ఎన్డీఏ కూటమిని 400 దిశగా డ్రైవ్ చేశాయి? అందులో ప్రధాన భూమిక పోషించిన అంశాలు ఏంటి? వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు తెలంగాణ బీజేవైఎం స్పోక్స్ పర్సన్, అధికార ప్రతినిధి భార్గవి కళ్యాణి గారు. నమస్తే భార్గవి కళ్యాణి. నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో మీకు చాలా సంతోషకరమైన రోజు అనుకుంటాను నేను, ఎందుకంటే దాదాపు 5 ఇన్స్టిట్యూషన్స్, మేజర్ మీడియా హౌసెస్ కానీ మేజర్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అందరూ కూడా దే హావ్ ప్రెడిక్టెడ్ దట్ ఎన్డీఏ ఇస్ కమింగ్ బ్యాక్. అయితే అందులో ఒక ప్రమాదం ఈ డెమోక్రటిక్ స్పెక్ట్రమ్ గురించి ఆలోచించే వాళ్ళకి కనిపిస్తుంది. బీజేపీ గంపగుత్తంగా 330 గనక సాధిస్తే డెమోక్రసీ ప్రమాదంలో పడిపోతుందేమోనండి. పడిపోతుందా? ముందుగా అనంత టీవీ ప్రేక్షకులందరికీ తెలంగాణ రాష్ట్రంలోని 4 కోట్ల జనాభా మొత్తానికి కూడా తెలంగాణ ఫార్మేషన్ డే శుభాకాంక్షలు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ గడ్డ ఈరోజు 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది.
అభివృద్ధిలో అన్ని రాష్ట్రాల కన్నా దేశంలో మనం ఇంకా ముందు దిశగా అంటే అభివృద్ధి దిశగా పయనం చేయాలి అంటే మనందరి కృషి కూడా ఎంతో ఉంటుంది. మనం ఎప్పుడూ కూడా మన రాష్ట్రం ఎలా పుట్టింది అన్న విషయాన్ని మర్చిపోకుండా అదేవిధంగా దేశం యొక్క భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళాలని అందరికీ కూడా శుభాకాంక్షలు. ముందు డెమోక్రసీ ఎందుకు కష్టాల్లో పడుతుంది? బీజేపీ అధికారంలోకి వస్తే ఏమవుతుంది? 6 దశాబ్దాల కాలం పాటు కాంగ్రెసే కదండి పరిపాలించింది. మరి 6 దశాబ్దాల పాటు ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు కూడా డెమోక్రసీ ఎప్పుడు ఏమంటారు చిక్కులో పడలేదు. కానీ ప్రజల ద్వారా ఎన్నుకోబడి ఒక మెజారిటీని సాధించి 2 టర్మ్ సక్సెసివ్గా నరేంద్ర మోదీ గారు ప్రధానిగా ఉండి ఈ దేశాన్ని జస్ట్ 10 years టైంలో వాట్ కెన్ ఇండియా బీ, ఒక వరల్డ్ ప్లాట్ఫామ్ మీద మన దేశం ఏంటి, మన కీర్తి ఏంటి అని గొప్పగా నిల్చోబెట్టిన నరేంద్ర మోదీ గారు ప్రధాని అవ్వడంలో డెమోక్రసీ ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. దిస్ ఇస్ ద ట్రూ డెమోక్రసీ. ఎక్కడో జర్మనీలో కూర్చొని బౌ 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 అని జర్మన్ షెపర్డ్స్ అరుస్తే దాన్ని సెన్సెస్గా తీసుకొని దాన్ని ఆధారం చేసుకొని భారతదేశంలో రాజకీయ పరిస్థితులు ఏవో మారుతాయి అని అనుకోవడం అపోజిషన్ వాళ్ళ బుద్ధి తక్కువతనం. ఇట్ ఈస్ అ ప్యూర్ డెమోక్రసీ. ప్రజలు మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధిని లెక్కలోకి తీసుకొని 10 సంవత్సరాల అభివృద్ధిని లెక్కలోకి తీసుకొని ఈరోజు మాకు ఓట్లు వేశారు, ఈరోజు అధికారంలో రాబోతున్నాం. మేము చాలా సంతోషంగా. ఎక్కడ చేసిన అభివృద్ధి, ఎక్కడ అభివృద్ధి చేయలేదో మీరు చెప్పగలుగుతారు. ప్రతిపక్షాలు అనేది ఏంటంటే గుజరాత్లో చేసుకున్న అభివృద్ధి గురించి కాదు, దేశం మొత్తం మీద. మీకే 330 వచ్చేస్తే ఇక మీరు రాష్ట్రాలను ఏం పట్టించుకుంటారు? ఇది వాళ్ళ ప్రశ్న, నాది కాదు. రాష్ట్రాలను ఏం పట్టించుకుంటారు? రాష్ట్రాలకి రావాల్సిన నిధుల విషయంలో మీరు ఏకపక్షంగా వ్యవహరించడం, ఇండస్ట్రియల్ పాలసీల వ్యవహారంలో మీ రాష్ట్రాలకైతే ఒక లెక్క, మిగిలిన రాష్ట్రాలకైతే ఇంకో లెక్క మీరు వ్యవహరించడం, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ బీయింగ్ క్వశ్చన్. ఇప్పుడు మీ ఇతరత్ర మతపరమైన అంశాలు పక్కన పెట్టండి, బట్ ఈ అంశాలకు సంబంధించి ఉదాహరణకి మీరు 10 ఏళ్ల తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సంబరాలు ఈరోజు జరుపుకుంటున్నారు. పక్క రాష్ట్రం దిక్కు మొక్కు లేకుండా రాజధాని లేని పరిస్థితుల్లో ఉంది. మీ భాగస్వామ్యం ఏం లేదా ఆ పాపంలో? అడుగుతున్నాను. సో మీరు డెవలప్మెంట్ వైజ్ భారతీయ జనతా పార్టీని క్వశ్చన్ చేస్తే, భారతీయ జనతా పార్టీ అయితే తెలంగాణ రాష్ట్రంలో అయితే అధికారంలో లేదు. 10 సంవత్సరాలుగా అధికారం అంటే ఏంటో భారతీయ జనతా పార్టీ ఇక్కడ చూడలేదు. తెలంగాణ స్టేట్ వరకు తీసుకోండి, ఈవెన్ ఆంధ్రాలో అయినా అంతే. ఐ రెస్ట్రిక్ట్ మై సెల్ఫ్ టు తెలంగాణ. ఆంధ్ర పాలిటిక్స్ మాట్లాడకుండా ఉంటే, తెలంగాణలో బీజేపీ అధికారంలో లేకపోయినా కూడా, బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పరిపాలన చేసినా కూడా, ఇప్పటికీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ కేంద్రం నుండి ఎన్ని ఫండ్స్ ఇవ్వాలో అది ఎక్కడైనా ఒక అడుగు ఇటు అటు వేసిందా? హైవేస్ నిర్మాణం జరగలేదా? ఐఐటీలు ఇక్కడికి రాలేదా? ఎయిమ్స్ ఇక్కడికి రాలేదా? లేకపోతే కరోనా కష్టకాలంలో వ్యాక్సిన్లు ఇక్కడికి రాలేదా? ఆక్సిజన్ సిలిండర్లు ఇక్కడికి రాలేదా? రెమ్డెసివిర్లు ఇక్కడికి రాలేదా? నరేంద్ర మోదీ గారి పథకాలు, కిషన్ రెడ్డి గారు అసెంబ్లీ ఎలక్షన్స్ కన్నా ముందే ఈ కుక్కలన్నీ నోర్లు ముయించడానికి స్క్రీన్లు పెట్టి మరి తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోదీ గారు ఎన్ని లక్షల కోట్ల నిధుల్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం తెలంగాణ రాష్ట్రానికి ఫండింగ్ ఇచ్చారు. పిఎం ఆవాస్ యోజన అది ఇస్తే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి మార్చుకొని బోర్డులు పెట్టుకోవడం, ఇలా కేంద్రం నుంచి వచ్చిన ప్రతి పథకాన్ని కూడా వీళ్ళ పొలిటికల్ లాభం కోసం, ఎందుకంటే వీళ్ళు చేయడానికి వీళ్ళ గత్యంతరం లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆల్రెడీ అప్పుల చిక్కుల్లోకి వీళ్ళు తోసేసిన తర్వాత వీళ్ళ చేతులు అసలు ఫండ్స్ లేవు. తెలంగాణ రాష్ట్రంలో 1వ తారీఖు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్రంలో. అరే, నిరుద్యోగుల సమస్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ సమస్య పెరుగుతూనే ఉంది. అసలు ఎక్కడ చూసినా కూడా అల్లకల్లోలంగా మారిపోయింది తెలంగాణ రాష్ట్రం. కానీ ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి చిన్న చూపు చూడలేదు. మేము అధికారంలో లేకపోయినా, మా పేరు అక్కడ రాయకపోయినా, నరేంద్ర మోదీ గారు ప్రధాని ఫోటో వేయకపోయినా, లేకపోతే కేంద్రం నుంచి వచ్చిన నిధుల ద్వారానే మేము ఈ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పకపోయినా కూడా నిధులని ఎప్పటికప్పుడు కేటాయిస్తూనే ఉంది. ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఆయన ఇచ్చిన క్లీన్ స్టేట్మెంట్ మీ ఇప్పుడున్న మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు. ఏమన్నారు? ఆయన కూడా కలిసారు కదా, యాక్సెప్ట్. కానీ మా ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు, కానీ మేము ఎన్నుకున్న ముఖ్యమంత్రి అయితే అసలు కాదు. అలాంటి గోడ మీద పిల్లి రాజకీయాలు చేసే రేవంత్ రెడ్డి గారు అలాంటి వ్యక్తిని మేము ముఖ్యమంత్రిగా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా కూడా లేము. అవును, కానీ పిహెచ్డి మాత్రము పాకిస్తాన్ లో చదువుకున్నాడు కదా, అందుకే ఈ రోజు సీఎం అవ్వగలిగాడు కాంగ్రెస్ పార్టీ ద్వారా. సో ఆయనే చెప్పాడు కూర్చొని క్లియర్ గా, నేను నరేంద్ర మోదీని, ఆయన సరే మీరు ఎల్కేజీ యూకేజీ గురించి మాట్లాడుతున్నారు కదా, మరి ఆయన ఎల్లో కండువాలు అన్ని
ధరించినప్పుడు ఈ దేశానికి మనగాడు ఎవడరా అంటే మోదీ, నరేంద్ర మోదీ అని చెప్పింది కూడా ఇదే రేవంత్ రెడ్డి కదా. మరి ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నరేంద్ర మోదీ గారిని కలిసి వచ్చిన తర్వాత ఆయన అన్న ఇంటర్వ్యూలో ఒక స్టేట్మెంట్, కేంద్ర నాయకత్వాన్ని మేము కలిస్తే ఒకటి మినిస్టర్లను కలవండి, పిఎంని కలవండి, పిఎం దాకా ఎవరిని కలిసినా కూడా మీరు మా రాష్ట్రంలో ఈ పలానా సంక్షేమం గురించి మాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ రోడ్డు ప్రాబ్లం ఉంది, ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉంది, లేకపోతే మెడికల్ ఫెసిలిటీస్ దగ్గర ప్రాబ్లం ఉంది, ఎడ్యుకేషన్ వైజ్ ప్రాబ్లం ఉంది, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు సరిగ్గా జరగట్లేదు, మీరు ఏదైనా మా దగ్గరికి తీసుకొని రండి, మీరు అన్ని క్లియరెన్స్ తీసుకొని రండి, నెక్స్ట్ మినిట్ కేంద్రం నుంచి ఫండింగ్ చేయించాల్సిన బాధ్యత మా మీద ఉంది, మేము ఆ బాధ్యతను తీసుకుంటాం. తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కూడా కేంద్రం నుంచి నిధులు రావాల్సినవి వస్తూనే ఉన్నాయి, ఏ సంక్షేమ పథకానికి ఎంత రావాలో ఫండింగ్ అంతా వస్తూనే ఉంది. కానీ అది వీళ్ళు చెప్పరు కదండి, ఎందుకు బయట పెట్టాలి? అలా బయట పెడితే బీజేపీ మంచిదైపోతుంది కదా, కాంగ్రెస్ చెడ్డదైపోతుంది కదా. అంటే వీళ్ళు ఏం చేయనట్టు, కేంద్రమే అన్ని చేస్తున్నట్టు. ఇప్పటి వరకు 10 సంవత్సరాలు కేసీఆర్ బుకాయించాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే పాఠాలు నేర్చుకొని ఈయన మెల్లగా మొదలు పెడుతున్నాడు. ఆయనే డైరెక్ట్గా నరేంద్ర మోదీ గారిని కలిసి వచ్చి చెప్పిన విషయం ఇది. ఎప్పుడైనా కూడా ఎలక్షన్స్ అయినంత వరకే మీ పార్టీ, మా పార్టీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, నరేంద్ర మోదీ గారు గొప్పతనం అక్కడే ఉందండి. కేసీఆర్ గారు బహిరంగ సభలు పెట్టినప్పుడు కూడా మీ నియోజకవర్గానికి నిధులు ఎందుకు రాలేదు, అభివృద్ధి ఎందుకు జరగలేదు, సిద్దిపేట జరిగినంత అభివృద్ధి లేకపోతే గజ్వేల్ జరిగినంత అభివృద్ధి మీకు ఎందుకు జరగలేదు అంటే, ఇక్కడ బీఆర్ఎస్ని మీరు ఎన్నుకోలేదు కాబట్టి మీకు నిధులు రాలేదన్నమాట పూర్వ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడారు. అంటే మీ పార్టీని గెలిపించకపోతే ఒక నియోజకవర్గాన్ని కూడా పట్టించుకునే దిక్కు దివానా లేదు మీకు. కానీ ఒక రాష్ట్రంలో ఒక అంటే అధికారాన్ని ఫామ్ చేసేంత ఓటు షేర్ లేకపోయినా కూడా ఇప్పుడు దేశం మొత్తం అభివృద్ధి చెందాలంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రం అభివృద్ధి జరిగితే సరిపోదండి. ఒక్క రాష్ట్రం వెనకబడిపోయినా ద అల్టిమేట్ మనం ఓవర్వ్యూ చూసుకుంటే దేశం కూడా వెనకబడిపోతూనే ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని నరేంద్ర మోదీ గారు కూడా క్లియర్గా చెప్పారు, ఎలక్షన్స్ వరకే ఈ పార్టీ ఆ పార్టీ, ఒక్కసారి ఎవరు సీఎం అయినా అక్కడ ఎవరున్నా, మినిస్టర్లు ఎవరున్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఒక్కసారి ఎలక్షన్స్ అయిపోయాయంటే దేశ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల అభివృద్ధి, మన సంక్షేమం గురించి మాత్రమే నేను ఆలోచిస్తా అన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మాత్రమే చరిత్రలో. ఇది ఎవరు కూడా మర్చిపోకూడదు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా దీన్ని ఒప్పుకోవడం జరిగింది. సో ఎందుకు రాలేదు నిధులు, ఎందుకు రాలేదు? కాదు ఒక ప్రశ్న, ఆయన ఒప్పుకోలేదని ఎందుకు అనుకుంటారు? 3-4 నెలలు అయితే ఇంకా పూర్తిగా ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంటే మారిపోతుంది, ఇక్కడ మీ గవర్నమెంట్ వస్తుందిట. సో అప్పుడు ఒప్పుకుంటారు. బహుశా ఆయనకు కూడా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటారేమో, ఎందుకంటే మీ స్కూలే కదా ఆయన కూడా. చెప్పాను కదండి, ఒడిలో పెరిగిన బిడ్డ పెద్దగా ఉగ్రవాద అయ్యాడని. అంతే, దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ నేను పర్టికులర్లీ ఐ డోంట్ వాంట్ టు టార్గెట్ ఎనీవన్ అండి. మాకు కావాల్సిన అభివృద్ధి మాత్రమే. ఇఫ్ రేవంత్ రెడ్డి గారు ఈస్ రెడీ ఫర్ దట్, వి విల్ సపోర్ట్ హిమ్ ఫర్ షూర్. సరే, ఇంకా అసలు చాలా క్రూషియల్ యాంగిల్కి వద్దాం. హైదరాబాద్ అంశానికి వచ్చేప్పటికి ఈసారి హైదరాబాద్ elections they have experienced, Hyderabad people have experienced a different election. అంటే చాలా అగ్రెసివ్ అండ్ ఫెరోషియస్ ఉమెన్ లీడర్ ఫ్రమ్ బీజేపీ మాధవీలత గారు ఆమె నుంచున్నారు ఇక్కడ బీజేపీ క్యాండిడేట్గా. సో అవతల షీ ఈవెన్ ఫోర్స్డ్ ఓవైసీ టు విజిట్ ద టెంపుల్. అక్కడికి వచ్చి టెంపుల్కి వచ్చి అక్కడ ఆశీర్వచనం తీసుకొని వెళ్ళేదాకా ఆవిడ లాక్కు రాగలిగింది. సో ఒక రకంగా ఏంటంటే ఒక మార్పు అయితే తీసుకురాగలిగింది. ముస్లిం మహిళల ఓట్లు ఆమెకు మెజారిటీ పడ్డాయని సర్వే అవుట్కమ్ నుంచి మనకు అందుతున్న సమాచారం. నిజమేనా? అవును, సర్వేస్ అలా వస్తున్నాయి. అవును, వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ వెరీ గుడ్ ఫైట్ ఇన్ హైదరాబాద్ పార్లమెంట్ అండి. ఈసారి కూడా అంటే ప్రతిసారి కేంద్రం ఫోకస్ చేస్తుంది, అలానే ఏ పార్లమెంట్ సెగ్మెంట్ కూడా వదలరు. కానీ ఈసారి మేబీ సమ్ డెసిషన్స్ కోసము ఈ పార్లమెంటు ఎవరైతే ఓవైసీ ఇన్ని టర్మ్స్ 5 టర్మ్స్ ఆల్మోస్ట్ దగ్గర పరిపాలించి దీన్ని ఒక ఏమంటారు, ఇట్ హ్యాస్ బికమ్ ఏ హబ్ ఫర్ టెర్రరిజం లాగా స్టార్ట్ అయింది. అంటే ఒక సైలెన్స్ టెర్రరిజం స్టార్ట్ అయింది. దీన్ని అంతం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మన పొలిటికల్ పవర్ అనేది నడవాలి కంపల్సరీ. సో ఈసారి దేర్ మస్ట్ బి సమ్ వన్ హూ కెన్ ఫైట్ దట్ స్ట్రాంగ్. సో లక్కీలీ వి గాట్ మాధవీలత గారు ఇన్ బీజేపీ అండ్ ఆవిడ చాలా కష్టపడ్డారు. షీ హాజ్ డన్, పార్టీ హాజ్ డన్. మాకు ఒక హోప్ కలిగింది హైదరాబాద్ పార్లమెంట్లో, ఎస్ టఫ్ ఫైట్ ఇవ్వబోతున్నాము, హిస్టరీలో ఇది ఉండబోతోంది అని. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్. హోప్ ఇట్ షుడ్ బి గుడ్. అండ్ మాధవీలత గారు పార్లమెంట్కి వెళ్ళి నరేంద్ర మోదీ గారు 3వసారి ప్రధానమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మాధవీలత గారు కూడా హైదరాబాద్ పార్లమెంట్ నుంచి మే అనుకుంటూ కొంపెల్ల మాధవీలతాజీ అని మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది.
చూడ్డానికి ఆ పిక్చర్ చాలా బాగుంటుంది. బికాస్ దేశమంతా ఎదురు చూస్తుంది, అంటే చూస్తున్న పార్లమెంట్ సెగ్మెంట్స్లో ఒకటి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నదైతే ఇంకొకటి ఓవైసీ హైదరాబాద్ పార్లమెంట్. సో హోపింగ్ ఫర్ ద బెస్ట్. రైట్. ఇంకా ఇంకొక ప్రధానమైన అంశం, మనకి రోహింగ్యాస్ ఇష్యూ ఉంది ఇక్కడ. అవును. అండ్ బంగ్లాదేశ్ నుంచి వస్తున్న రోహింగ్యానే కాకుండా అలా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇంకా ఇరాన్, సిరియా నుంచి వస్తున్న టెర్రరిస్ట్ మూకలు, స్లీపర్ సెల్స్ అవన్నీ కూడా ఇక్కడ పాకెట్ అయి ఉన్నాయి. 10 ఏళ్ళ నుంచి మీరున్నారు. మీరు అనొచ్చు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే కేంద్రంలో హైదరాబాద్ లాంటి సున్నితమైన ప్రాంతాల్లో ఎక్కడ అల్లర్లు జరగలేదు, లేకపోతే ఈ బాంబు దాడులు ఏం జరగలేదు. ఐ డూ అగ్రీ. బట్ రోహింగ్యాలు ఓపెన్గా మీకు హైదరాబాద్ నడి రోడ్ల మీద ప్రతి ఆదివారం ప్లకార్డ్స్ పట్టుకొని వీఆర్ రోహింగ్యాస్ డొనేట్ అస్ అని చెప్పి ఇలా అడగటం కాదు, బిచ్చం ఎత్తడం కాదు, బెదిరించి డబ్బులు వసూలు చేసుకెళ్తుంటే ఏం చేస్తాం మీ కేంద్ర ప్రభుత్వం? ఇది వెన్ వీ గెట్ టు దిస్ థింగ్స్, వాసుదేవన్ గారు, అంటే కొన్నిసార్లు ఈవెన్ ఐ ఫీల్ చాలాసార్లు బీజేపీ హ్యాస్ కమ్ అ లాంగ్ వే. యూ కంపేర్ కాంగ్రెస్ అండ్ బీజేపీ గవర్నమెంట్ మీరు కంపేర్ చేస్తే, కాంగ్రెస్ గవర్నమెంట్లో వాళ్ళకి ఇంకా చాలా ఫ్రీ హ్యాండ్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ప్లకార్డులు పట్టుకొని దే ఆర్ డిమాండింగ్ ఫర్ మనీ. కాంగ్రెస్ గవర్నమెంట్లో కత్తులు పట్టుకొని, బాంబులు పట్టుకొని దే హ్యావ్ డిమాండెడ్ మనీ. అండ్ వాళ్ళ ఆస్తులు గుంజుకున్న రోజులు కూడా ఉన్నాయి. సో బీజేపీ హ్యాస్ ఒక స్టెప్ ముందుకు వచ్చి దీన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నాలు చాలా గట్టిగా చేస్తుంది. మార్పు ఎక్కడి నుంచి రావాలంటారు మీరు? ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ అ కమ్యూనిటీ. ఇఫ్ అది జరగనంత కాలం ఎక్స్టర్నల్గా మీరు ఎంత చేస్తున్నా అది కాని పనండి, అది ఎప్పటికీ కాదు. మీరు ఎంత పొలిటికల్ ప్రెషర్ పెడుతున్నా కూడా బిహైండ్ ద స్క్రీన్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డ్రామా దట్స్ హ్యాపెనింగ్. అది ఒక సామాన్యుడికి అర్థం చేయించాలి అని అంటే ఇట్ హ్యాస్ యాక్చువల్లీ బికమ్ ఎ వెరీ బిగ్ టాస్క్ ఫర్ అస్. ఇది జరుగుతోంది ఇది చెప్తుంటే మేము మతోన్మాదులం అయిపోయాం, లేకపోతే బీజేపీ మతత్వవాదం అయిపోయింది, లేకపోతే సంఘ్ పనికిరాంది అయిపోయింది, లేకపోతే సంఘ్ ఒక హిందూ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని మాట్లాడే స్టేజ్కి వెళ్ళిపోయాం. వాట్ వీ అల్టిమేట్లీ నీడ్, మన దేశాన్ని యునైటెడ్గా ఉంచడానికి మనకు కావాల్సింది ఏంటి? ఎవరైతే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళనే కదా మార్చే ప్రయత్నం చేయాలి. దట్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఇట్ కాంట్ కమ్ అవుట్ ఫ్రమ్ అ పొలిటికల్ పార్టీ అండి. దట్ యూ కెన్ నెవర్ ఎక్స్పెక్ట్. ఎందుకనంటే ఒక పండు మీరు ఎంత మంచిగా ప్రభుత్వం అనే మాట అంటున్నాను నేను ఇక్కడ, కానీ పొలిటికల్ పార్టీని నేను ఇక్కడ తీసుకురాట్లా. మీరు నేతృత్వం వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం. మేము నేతృత్వం వహించకపోతే 29 రాష్ట్రాలు కాదు 29 దేశాలుగా ఈ దేశం ముక్కలైపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నరేంద్ర మోదీ ఆయన ఎంత దీని మీద అంటే ఒక విశ్లేషణ జరిపి దీనికి ఒక టీమ్ని తయారు చేసుకొని పర్టికులర్గా ఎలాంటి సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయి వాటిని టార్గెట్ చేసుకుంటూ చాలా చోట్ల దీన్ని తగ్గించే ప్రయత్నం చేశారండి. ఈ ట్రై టు రెడ్యూస్ దట్. బట్ కంప్లీట్గా అంతరించుకోవాలంటే ఫ్రమ్ వేర్ డస్ ఇట్ కమ్, ఎక్కడి నుంచి మనకు ఆ మార్పు రావాలి, అది కదా మనం ఇప్పుడు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఏం తీసుకొచ్చినా హిందూ ముస్లిం అంటారు, మతం అంటారు, ఇదంటారు. కానీ వెన్ ఫ్యాక్ట్స్ ఆర్ బీయింగ్ ఎక్స్పోజ్డ్, దిస్ ఇస్ ద ఫ్యాక్ట్, ఇది చూసుకోండి, ఇలా జరిగింది, ఇది మన హిస్టరీలో ఇలా జరిగింది, ఇప్పుడు ఇలా జరుగుతోంది, ఎవరు పట్టించుకుంటున్నారు? మార్పు ఎక్కడి నుంచి రావాలనేది నా ప్రశ్న. మార్పు ఎక్కడి నుంచి రావాలి? కమ్యూనిటీ నుంచి రావాలంటారు. ఇక్కడ రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉంది. ఏ ప్రభుత్వం ఎవరండి, ఎవరు పరిపాలించిన ఏ పార్టీ నుంచి ప్రభుత్వం అయితే ఉంది. ప్రభుత్వాన్ని మీరు టైమ్ అండ్ అగైన్ యూ నీడ్ టు ఆస్క్, యూ నీడ్ టు ఇన్స్టిగేట్ దట్ దే నీడ్ టు బి అడ్రస్డ్ అని చెప్పాలి. మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? చెప్పడానికి మీకున్న మొహమాటాలు ఏంటి? మీకు ఓవైసీకి ఉన్న అండర్స్టాండింగ్ ఏంటి చెప్పండి. ఓవైసీకి మాకేం అండర్స్టాండింగ్ ఉంటుందండి? మీ బిగ్ బ్రదర్ గారు సమ్మన్ హూ ఈజ్ ఆస్కింగ్ ఫర్ 15 minutes టైం, 15 నిమిషాలు టైం ఇస్తే హిందువుల పరిస్థితి ఏంటో చూస్తా అని ఒక రాష్ట్ర రాజధానిలో నించొని మాట్లాడుతున్నాడంటే ఎంత కండకారం పట్టుంటే ఓవైసీకి అలా మాట్లాడాల్సి వస్తుంది. వై ఈజ్ గెటింగ్ సపోర్ట్, హౌ ఈజ్ గెటింగ్ సపోర్ట్, ఎవడు క్వశ్చన్ చేస్తున్నాడు అని. వాడు మా బిగ్ బ్రదర్ ఏంటండి? దొరికితే బొంద పెట్టాలని చూస్తున్నాం మేము వాడిని. దొరికితే బొంద పెడతాం. వచ్చిందిగా మాధవిలత గారు చూసుకుంటారు. వి విల్ టేక్ కేర్ ఆఫ్ ఓవైసీ ఆల్సో. అంత ఏం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈజ్ నెవర్ అవర్ బిగ్ బ్రదర్, ఎప్పటికీ కాలేడు.
ఎందుకనంటే ఆవుని ఏమంటారు ముక్కలు చేసుకొని కిచిడీలు చేసుకొని లేకపోతే ఈ డీప్ ఫ్రైలు చేసుకొని 65 చేసుకొని తినేవాళ్ళు గోమాతను పూజించే మాకు వాళ్ళకి ఏం సంబంధం అండి? బద్ధ శత్రువులే మాకు వాళ్ళు, కంపల్సరీ బద్ధ శత్రువులే. ఎవరికి ఎలాంటి సంబంధాలు ఉండవు. ప్రొటెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? From where will they get? He is an MP అండి. He should lose his power. If not, వాడికి పవరే ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ బేసిస్ గా వాడికి వచ్చిన పవర్ యాజ్ అన్ ఎంపీ. He will have his power. ఎక్కడి నుంచి వస్తుంది ప్రొటెక్షన్ అంటే he will get the protection from constitutional basis. నేను మాట్లాడలేదు. రోహింగ్యాలను వెనకేసుకొస్తున్న ఎంఐఎంని మీరు ప్రాపర్గా హ్యాండిల్ చేయలేకపోవటానికి మీకున్న కారణాలు ఏంటి? దాని వెనకాల ఉన్న బలహీనతలు ఏంటి? స్ట్రైట్ క్వశ్చన్ అండి. స్ట్రైట్ ఆన్సర్ అండి. మొహమాటం మాకు కూడా లేదు. మాకెందుకు ఉంటుంది మొహమాటం? వాడేవాడు మేమెవరు? మేము ధర్మం కోసం పనిచేస్తున్నాం, ధర్మాన్ని రక్షించడం కోసం పనిచేస్తున్నాం. వాడు దొరికితే చూసుకున్న 370 ఆర్టికల్ని మళ్ళీ తీసుకో, అసలు దాన్ని అబాలిష్ చేయలేరా అని మాట్లాడతారు. లేకపోతే రామ్ మందిర్ ఇష్యూ జరిగినప్పుడు కూడా అసలు గుడి నిర్మాణం జరిగిన తర్వాత కూడా మళ్ళీ తీసుకొచ్చి ఆ ఇష్యూని లేపెడుతున్నారు. బాబ్రీ మసీద్ మళ్ళీ తీసుకొస్తామంటే బాబ్రీ మసీద్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు అంటే రామ్ మందిర్ని మళ్ళీ కూల్చే ప్రయత్నం. ఇదే మాట్లాడుతున్నాడు కదా. వాడికి మాకేం సంబంధాలు ఉంటాయి? ఇఫ్ ఇట్ ఈస్ అ పొలిటికల్ పార్టీ, ఎంఐఎం ఇస్ అ పొలిటికల్ పార్టీ విచ్ ఈస్ రికగ్నైజ్డ్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దానికంటే ఒక ఓట్ షేర్ ఉంది, దానికి ఎంపీ సీట్లు ఉన్నాయి, అది కంటెస్ట్ చేస్తుంది. యాజ్ పర్ ద రూల్స్, యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ వాళ్ళకి వచ్చే రైట్స్. మేము యాజ్ అ పార్టీ, యాజ్ అన్ ఇండివిజువల్స్ అనే కాదు, లీడర్స్ కూడా ఎవరైనా కూడా హిందూ ధర్మం కోసం పనిచేసే ప్రతి ఒక్కరు కూడా దే ఆర్ అగేన్స్ట్ ఆఫ్ ఓవైసీ. రైట్ అండి. దట్స్ వెరీ క్లియర్ అండ్ సింపుల్. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీరు బొంద పెడతా ఉంటున్నారు. అవును, బొందలగడ్డలో 400 ఓట్లు ఉన్నవి ఓల్డ్ సిటీలో చాలా ఉన్నాయి. అది మీ మాధవీలత గారే ఆ లెక్క. ఒక శ్మశానంలో 400 ఓట్లు తీసుకువచ్చిన ఘనత ఎంఐఎంది. ఏం చేయగలిగారు మీరు? ఏం చేసింది మీ ఎలక్షన్ కమిషన్? వెరీ నైస్. సో అందుకే నరేంద్ర మోదీ గారు 1 నేషన్ 1 ఎలక్షన్ అని మాట్లాడుతున్నారు. సో జమిలీ ఎన్నికలకి ఆ ఎన్నికలకి అందరూ సిద్ధంగా అండి. వై అపోజిషన్ ఈజ్ నాట్ రెడీ ఫర్ ఇట్? ఎందుకు అన్ని రాష్ట్రాల్లో ఒకసారి ఎలక్షన్ వస్తే దొంగోట్లు పడలేవు? మళ్ళీ యూనో వెన్ ఇట్ కమ్స్ కాన్ఫిడెన్స్, ఎవరికి వాళ్ళకి ఓటు వచ్చేస్తే కాని పని, దొంగోట్లు వెళ్ళాలి కదా కంపల్సరీ. ఈ కాన్స్టిట్యున్సీలో ఉంటుంది, పక్క కాన్స్టిట్యున్సీలో ఉంటుంది. అదే పేరు మీద 400 ఉంటే 1000 ఓట్లు ఉంటే వెళ్ళి వేసొస్తారు. వాట్ దే ఆర్ డూయింగ్? వాట్ కెన్ దే యాక్చువల్లీ డూ? అసలు ఏం చేయగలుగుతారు? నీ పీక మీద కత్తి పెట్టి నువ్వు పైసా తీసుకొని పని చేస్తావా లేకపోతే సస్తావా అంటే ఎవడైనా పైసా తీసుకొని పని చేయడానికే రెడీగా ఉంటాడు. మార్పు ఎక్కడి నుంచి రావాలి? ఇంకా ఇన్ని దశాబ్దాల కాలం సరిపోలేదా ముస్లిమ్స్కి? ఇంకా పాకిస్తాన్ చూడండి, అరే ముస్లిమ్స్కి దేశం కావాలని తీసుకున్నారు కదా. ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉన్న 6 దశాబ్దాల పాటు పాకిస్తాన్ది బాగా నడిచింది, ప్రపంచవ్యాప్తంగా కూడా బాగా నడిచింది. అరే ఉగ్రవాదులు ఇలా పోషించారు, ప్రతి దేశానికి పంపించారు, అల్లర్లు చేయించారు. ఈరోజు మ్యాగీ ప్యాకెట్ అండి ఎంత రూపీస్? 320 రూపీస్. వాళ్ళకి సిగ్గు ఇప్పటికైనా బుద్ధి రావాలి. అడుక్కుంటున్నారు అక్కడ దేనికోసం? గోధుమ పిండి కోసం. చిట్టికేడు గోధుమ పిండి దొరకక అల్లాడిపోతున్నారు పాకిస్తాన్ వాళ్ళు. ఈరోజు మతం పేరు మీద ఎక్కడ దాకా పోయింది పాకిస్తాన్. ఈరోజు చూపించాం కదా వాళ్ళ పొజిషన్ ఏంటో. భారతదేశం తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతుంది. మనకు ఉండాలి ఆ సంకల్పం. ఇంకా ముస్లిమ్స్ మేము రామ మందిరాన్ని కూల్చేస్తాం, ఇంకా ఇదే సంకల్పం మీద ఉన్నారు. మా జనాభా పెంచుకుంటాం, దీన్ని ఇంకొక ఇస్లామిక్ స్టేట్గా మారుస్తాము. దీన్ని మార్చి మీరు ఏం ప్రయత్నం చేయలేరు. అసలు వాళ్ళ పప్పులు ఉడకవు. ఈరోజు నరేంద్ర మోదీ గారు సంక్షేమ పథకాలు తీసుకొని వస్తే 1/4 ఆఫ్ ద సంక్షేమ పథకాల్లో ఉన్న ప్రతి 1/4 ఆల్మోస్ట్ ముస్లిమ్స్కి చెందుతుందండి. వాళ్ళు ఈరోజు బాగుపడుతున్నారు, ఈరోజు చదువుకుంటున్నారు, వాళ్ళకంటూ సంక్షేమం దక్కుతోంది. ఈరోజు ఒక మర్యాద దక్కుతోంది భారతదేశంలో. మతం పేరు మీద విచ్చలవిడితనం ఉండేది ముస్లిమ్స్లో. ఈరోజు అది తగ్గించగలిగిన ప్రయత్నం చేయగలిగే మనగాడు నరేంద్ర మోదీ గారు. ఎంఐఎం ఓవైసీ ఈజ్ నెవర్ రిప్రజెంటింగ్ ముస్లిమ్స్. అతను ఎప్పటికీ ముస్లిమ్స్కి హెడ్ అవ్వలేడు. హీ మైట్ బి అ రజాకార్. మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ముస్లిమ్స్ వాళ్ళందరినీ కూడా టైర్ల పంచర్లు వేసుకునేటట్టు, కూరగాయలు అమ్ముకునేటట్టు, పళ్ళు అమ్ముకునే ఇక్కడికే మిగిలిపోతారు. వాడు మాత్రం డబ్బులన్నీ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది, వాళ్ళు ఎదుగుతున్నారు, వాళ్ళు ఫైనాన్షియల్లీ ఫిట్ అవుతున్నారు. ఎవరు చనిపోతున్నారు? దిస్ మైండ్ సెట్ హ్యాస్ టు చేంజ్ ఫ్రమ్ ద ముస్లిం కమ్యూనిటీ అండి. ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు వీడియోలు చూడండి మీరు. నరేంద్ర మోదీ గారు లాంటి వ్యక్తుల్ని గెలిపించుకోండి. అక్కడ హిందువుల పరిస్థితి ఏంటండి పాకిస్తాన్లో? బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఏంటి? కాశ్మీరీ పండిట్స్ పరిస్థితి ఏంటి?
370 ఆర్టికల్ రద్దు చేయనంత ముందు వరకు అక్కడ జరిగిన అల్లర్లు ఏంటి? టుడే ఇట్ హ్యాస్ బికమ్ అ టూరిస్ట్ హబ్. ప్రీవియస్లీ ఇట్ ఈస్ వాట్? ఇట్ హ్యాస్ బికమ్ అ టెర్రరిస్ట్ హబ్ కదా. పాస్ట్ హౌ మెనీ ఇయర్స్, ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం మనం టెర్రరిజంని జమ్మూ అండ్ కాశ్మీర్లో. లక్షలాది మంది కాశ్మీరీ పండిట్స్ అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బట్ స్టిల్ Owaisi thinks he is the king. He is ruling Muslims. He is the king of Muslims. He is representing. He is a leader. కాదండి. No, he is not. No, he is not అండి. కాదైనా he might be a rajakar అన్నారు. ఒక నిమిషం. ముస్లిం కమ్యూనిటీ నుంచి ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ హ్యాస్ టు కమ్ అవుట్. నౌ ముస్లిమ్స్ హ్యాస్ టు చేంజ్ దెమ్సెల్వ్స్. కమ్యూనల్ బేసిస్. ఈరోజు దుబాయ్లో గుడి ఏర్పాటు జరిగింది. బాగేశ్వర్ ధామ్ బాబా అక్కడికి వెళ్ళారు. రామ్ కథ ప్రచారం దుబాయ్లో జరుగుతుంది. వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్? ఎక్కడైతే ఇస్లాం పుట్టిందో వాళ్ళు బాగానే ఉన్నారు. కన్వర్టెడ్ ముస్లిమ్స్ అందరికి ఏం రోగం పుట్టింది? ఇక్కడ ఏమనంటే చంపుతాం, కన్వర్ట్ కాకపోతే చంపేస్తారా? ఆడపిల్లల్ని తీసుకుపోతారా? జిహాదీల పేర్ల మీద వక్ఫ్ బోర్డ్ చట్టం తీసుకొని వచ్చి వీళ్ళకి నచ్చినట్టు భూభాగాన్ని లేపుకొని పోతున్నారా? ముస్లిం పర్సనల్ బోర్డు తీసుకొచ్చి అరే సుప్రీంకోర్టు అయినా మీరు మమ్మల్ని ఛాలెంజ్ చేసే దమ్ము ధైర్యం మీకు లేదు, మూసుకొని కూర్చోండి అని సుప్రీంకోర్టుకి చెప్తారా వక్ఫ్ బోర్డు వాళ్ళు? Is this the constitutional democracy you are talking about? Vasudevan garu? Yes, we will change. Yes, we need that majority to change everything in India. Mandate మీకు ఇచ్చారు కదా. మాకుంది. Yes, మేము మారుస్తాం. ఎందుకు మార్చలా? ఈసారి టర్మ్ లో ఖచ్చితంగా మారుస్తాం. We need that. ఎందుకు మార్చలా? లాస్ట్ టర్మ్ లోనే 33% ఉమెన్ రిజర్వేషన్ తీసుకురావడానికి దాన్ని ఒక పొలిటికల్ టూల్ కిట్ గా కాంగ్రెస్ వాళ్ళు మారిస్తే ఈ ఒక్క ఇష్యూని తీసుకొని వచ్చి మొత్తం పొలిటికల్ సినారియోని దేశంలో మార్చేద్దామని ప్రయత్నం చేస్తే రాత్రికి రాత్రి ఆ రిజర్వేషన్ అమలు పరిచి అందరి నోర్లు మూయిపించింది నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్. వీ నో వెన్ టు యాక్ట్, వెన్ టు డూ వాట్. మాకు తెలిసి ఎప్పుడు ఏం చేయాలి. ఈరోజు మేము మెజారిటీ గురించి అప్కి బార్ 400 కొట్లాడి రోడ్ల మీదకి వచ్చి ఫైట్ చేసి ఈరోజు 10 మంది దగ్గరికి వెళ్ళి ఓట్లేయండి అడుక్కుంది ఎందుకు? ఈ దేశ అభివృద్ధి కోసం. ఈ దేశంలో ఇంకా కూడా ఇలాంటి దరిద్రపు చట్టాలు అన్ని తొలగించి యూసీసీని అమలు చేయడానికి, సిఏఏని అమలు చేయడానికి, ఇలాంటి వక్ఫ్ బోర్డ్ లాంటి చట్టాలని రద్దు చేయడానికి, ఆ ల్యాండ్ మొత్తం గవర్నమెంట్ తీసుకోవడానికి, ముస్లిమ్స్కి కూడా వాళ్ళు ఈ దేశంలో అందరిలాగానే ఈక్వల్గా బతికేలాగా ఈ దేశాన్ని సుభిక్షంగా చేసేటట్టు గొడవలు రాకుండా చేయాలంటే బీజేపీ నీడ్స్ స్ట్రెంగ్త్. బీజేపీకి అధికారం కావాలి. అందుకే అప్కి బార్ 400 కొట్లాడారు. ప్రతి ఒక్కరు గల్లీ కార్యకర్త తిరిగారు. మీ కెమెరా ముందు ఎంతమంది లీడర్లు కనిపించారో నాకు తెలియదు, కానీ కెమెరా వెనక లక్షలాది మంది కార్యకర్తలు వాళ్ళ ఇంట్లో నుండి ఆవకాయ పచ్చడో పెరుగన్నం కలుపుకొని వచ్చి చద్దిమూట కట్టుకొని వచ్చి కూడా 10 ఇళ్ళు తిరిగి ప్రతిరోజు భారతీయ జనతా పార్టీకి ఓటేయండమ్మా, దేశ భవిష్యత్తు నిర్ణయించేది భారతీయ జనతా పార్టీ. రోజు కేంద్రంలో అధికారంలో లేకపోతే 6 దశాబ్దాల కాలం పాటు బిచ్చగాల బతుకులో ఉండేది భారతదేశము. 10 సంవత్సరాల అభివృద్ధి కాలాన్ని నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్లో, భారతీయ జనతా పార్టీ గారి గవర్నమెంట్లో చూడగలిగాం. ఇప్పుడు కనుక మళ్ళీ గవర్నమెంట్ మారితే ఇంకా మన దేశానికి భవిష్యత్ అనేది ఉండదు అని 10 ఇల్లులు ప్రతి ఒక్కళ్ళు తిరిగి ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నాయకత్వంలోకి రాబోతుందంటే ముందుగా సంతోషపడేది మాలాంటి కార్యకర్తలు. సరే, ఎవరైతే ఓట్లేయండి బీజేపీకి అడిగారో అలాంటి కార్యకర్తలు మేము సంతోషపడుతున్నాం. ఇంకో నరేంద్ర మోదీ గారికి నేను అదే అంటున్నాండి, రాహుల్ గాంధీ ఎప్పటికీ క్యాస్ట్ గురించి మాట్లాడతారు. స్టిల్ హీఈస్ టాకింగ్ అబౌట్ ద సేమ్ థింగ్. ఆయన ఎంత వెనకబడి ఉన్నారో ఆలోచించండి. నరేంద్ర మోదీ గారు డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. హీ హ్యాస్ అ ప్లాన్ ఫర్ 2047. మన భారతదేశం 100వ స్వతంత్రం జరుపుకునే సమయానికి నరేంద్ర మోదీ గారు ఈ దేశాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఆయనకి ప్లాన్ రెడీ చేసి పెట్టుకున్నారంటే వాట్ ఈస్ హిస్ విజన్ ఫర్ భారత్ అనేది మీరు అర్థం చేసుకోండి. వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. మళ్ళీ వస్తాను కదండి మీ ఛానల్కి వస్తాను కదా, నరేంద్ర మోదీ గారి 3rd టర్మ్లో తీసుకునే ప్రతి డెసిషన్ మీద డిబేట్ చేయడానికి నేను వాసుదేవన్ గారు ఐఎమ్ రెడీ విత్ యూ అండ్ యూ విల్ సీ a very glorious change in Bharat and surely నరేంద్ర మోదీ గారు చెప్పినట్టు we will be the 3rd largest economy very soon. రైట్. నా ప్రశ్న ఏంటంటే he might be a రజాకార్ అని ఇందాక మీరు ఓవైసీల గురించి అన్నారు. he might be అంటే ఈజ్ ఏ రజాకార్. ఎందుకంటే వాళ్ళ పార్టీ పుట్టుకే రజాకారు వదిలిన అవశేషాల నుంచి పుట్టిన పార్టీ. మరి అలాంటి పార్టీకి గుర్తింపు రద్దు చేయించలేకపోయారు మీరు. వెయిట్ అండ్ వాచ్. దేర్ ఇస్ అ టైం ఫర్ ఎవ్రీథింగ్. వాసుదేవన్ గారు మీకు విషయం తెలుసా, ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హిందూ మహాసభను హిందూ పార్టీ అని పెట్టుకుంటే రిజెక్ట్ చేస్తుంది. వాళ్ళ పేరులోనే ముస్లిమీన్ ఉంది. మజ్లిస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్ ఎంఐఎం.
వాళ్ళ వాళ్ళ ఇది కంటిన్యూ అవుతుంది. అండ్ వాళ్ళు పుట్టిందే రజాకారుల అవశేషాల నుంచి పుట్టిన పార్టీ. అవును, దాన్ని ఏం చేయలేకపోయారు మీరు? మనం రజాకార్ల వారసుల్ని నెత్తి మీద ఇంకా హైదరాబాద్ మోస్తాం. గుడ్డలు ఊడదీసి బతుకమ్మలు ఆడిచ్చింది మన గడ్డ మీద. పోరాటాల గడ్డ మన తెలంగాణనే. మనం ఎన్నిసార్లు పోరాడి, మనం తల్లి గర్భం నుంచి ఒకసారి పుడితే పోరాడి మళ్ళీ రాష్ట్రంలో బతకడానికి మళ్ళీ పునర్జన్మ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందండి. మన అందరం మన తరతరాల పోరాటమే ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు, ఈ సామ్రాజ్యంలో ఉన్న ప్రజలందరిది కూడా. ఎప్పుడు సుఖ సంతోషాల జీవితాలు 1648 నుంచి 1948 వరకు, అంటే 3 decades. కానీ మనం 3 decades విమోచన దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోలేకపోయాం. మన దౌర్భాగ్యం, మన రాజకీయ వ్యవస్థ ఎంత దీనంగా ఉందో అర్థం చేసుకోండి. ముస్లిమ్స్కి ఫస్ట్ ప్రియారిటీ అంట. ఎక్కడి నుంచి వస్తుంది ఫస్ట్ ప్రియారిటీ? సెక్యులర్ అని వాడతారు, డెమోక్రసీ కావాలంటారు, కానీ ముస్లిం ఓట్ బ్యాంకు కోసం ఇఫ్తార్ పార్టీలకి వెళ్తారు. ఓట్లు కావాలి అని అంటే రాజకీయ నాయకులు ఎంత దిగజారిపోతారంటే అంత దిగజారిపోతారు. దే కెన్ డూ ఎనీథింగ్. ఈరోజు మారాలి సిచ్యువేషన్స్ అంటే కంప్లీట్ మ్యాండేట్ వస్తుంది కదా. సరే, మనం ఫ్యూచర్ లో అదే అంటున్నా, ఫ్యూచర్ లో కలుద్దామండి. డెఫినెట్లీ ఫ్యూచర్ లో కలుద్దాం. నరేంద్ర మోదీ గారు చట్టాలు మారుస్తూనే ఉంటారు, మీరు ఫోన్ చేసి పిలుస్తూనే ఉంటారు, నేను వచ్చి దానికి సమాధానం చెప్తూనే ఉంటాను. ఎన్ఆర్సీ కంప్లీట్ గా అమలు అవుతాయా? అవుతాయి ఖచ్చితంగా. మేము అమలు చేయమని కేరళ గవర్నమెంట్ అంటుంది. దాన్ని అనుమతించమని చెప్పి ఓవైసీ గారు అంటారు. 370 ఆర్టికల్ రద్దు చేస్తా అన్నా ఓవైసీ ఒప్పుకోలేదు. రామ మందిర నిర్మాణం చేస్తా అన్నా ఒప్పుకోలేదు. కాశ్మీర్ తీసుకొచ్చి భారతదేశంలో కలుపుతాను, 1 నేషన్ అండ్ 1 ఫ్లాగ్ అంటే 1 సింబల్ అన్నా కూడా ఆయన కూడా ఒప్పుకోలేదు. ఆయన ఒప్పుకోలేదు ఏంటంటే బొచ్చులోది. ఎవరు తీసుకోవాల్సిన డిసిషన్ వాడు తీసుకుంటాడు. అక్కడ తీసుకునే డెసిషన్ తీసుకునేది ప్రధాని. ఆయన ఎవరి కోసం తీసుకుంటున్నాడు? ఆయన కుటుంబం కోసం, భార్య లేకపోతే ఆయన తరాల కోసం తీసుకోవట్లేదు. ఓకే, ఆర్ బీజేపీ లీడర్స్ ఎవరు కూడా తీసుకోవట్లేదు. హీ హాజ్ లెఫ్ట్ ఎవ్రీథింగ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ నేషన్. దేశాన్ని ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారు నరేంద్ర మోదీ గారు? ఎలాంటి మార్పులు చేస్తే రేపు ఈ దేశం సుభిక్షంగా ఉండగలుగుతుందన్న ఒక ఆలోచనతో హీ హ్యాజ్ అ ప్లాన్ ఫర్ ఎవ్రీథింగ్. హీ హ్యాజ్ వెరీ గ్రేట్ కాన్ఫిడెన్స్ అండి. సమయానికి ఆయన కొన్ని విషయాలు ఎలా వదిలేస్తారంటే హీల్ వెయిట్ ఫర్ ద టైమ్ టు కమ్. రక్తం ఏరులుగా పారుతుంది 370 ఆర్టికల్ రద్దు చేస్తే అని మాట్లాడింది ఇలాంటి వాళ్ళే, మూతి మీద మీసాలు లేని వాళ్ళే మాట్లాడింది మాటలు. కానీ ఒక దోమ కూడా చావకుండా 370 ఆర్టికల్ని ఎంత యుద్ధ ప్రాతిపదికన బంధించారో మనకు కూడా తెలుసు. ఎలా దాన్ని తొలగించారో మనకు కూడా బాగా తెలుసు. యూనియన్ టెరిటరీస్లోకి దాన్ని ఎట్లా కలిపారో మనకు కూడా తెలుసు. వి జస్ట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ టైం. నరేంద్ర మోదీ గారు రేపేం చేస్తారు అని పట్టుకోవడం ఎవ్వరి తరం కాలేదు ఇప్పటివరకు. దేశంలో ఉన్న మహా మేధావుల తరం కాలేదు. సో టుమారో నెక్స్ట్ టర్మ్లో వెన్ ఈ సేయింగ్ ఈ టర్మ్ కొంచెం క్రిటికల్గా ఉంటుంది, బిగ్ డెసిషన్స్ విల్ కమ్ ఆన్ ద వే అని అంటే బీజేపీని రిప్రజెంట్ చేసే మా లాంటి వాళ్ళందరం వీఆర్ గెటింగ్ రెడీ. ఆయన ఎప్పుడు ఏం తీసుకొస్తారో అర్థం కాక పేజీలు తిరిగేస్తున్నాం మేము. ఇదవుతే ఏం చెప్పాలి, అదవుతే ఏం చెప్పాలి, ఇదవుతే ఏంటి, అదవుతే ఏంటి. తెలంగాణ అంశానికి వచ్చేప్పటికీ చాలా కీలకమైంది. కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయే ముందు చాలా ఒక వైలెంట్ డెసిషన్ తీసుకుంది. ఏంటంటే హిందూ దేవాలయాల భూములు వాటిని ముస్లింల శ్మశానాలకు కేటాయించడం. దాన్ని అడ్డుకోలేకపోయారు అప్పుడు. ఈ ప్రభుత్వం ఇంకా దాని మీద ఇంకా స్టెప్స్ తీసుకోవాలి. వాస్తవంగా దాన్ని బయటికి తీసింది కూడా మీ విహెచ్పి నాయకులు డాక్టర్ రావినూతల శశిధర్ గారు. ఆయనే త్రూ ఆర్టీఐ యాక్ట్ ఆయన బయటికి తీసుకొచ్చారు. ఇవాళ అది చాలా కీలకమైనవి. కొన్ని లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. అవన్నీ వాటిల్లో మరి ఎంత మేరకు ముస్లిం శ్మశాన వాటికలకి మరలిపోతుంది. దేవుడి గుడి ఉంటుంది పక్కనే ముస్లిం శ్మశాన వాటిక. కెన్ యూ ఇమాజిన్ దట్? బట్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ షార్ట్లీ. మీరు సమాజాన్ని చైతన్యవంతం చేయలేకపోతే మీ ప్రయత్నం ఎంతవరకు జరిగింది అందులో? ఎవరు చెప్పాలంటే హిందువులకి? హూ హ్యాస్ టు ఆన్సర్? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎంత ప్రయత్నం చేస్తుంది? దేశంలో ఎన్ని జరుగుతున్నాయి, ఎన్ని చూడలేదు. ముస్లిమ్స్కి ఫర్గా వచ్చిన ఎన్ని లాస్ చూడలేదు. అసలు వాళ్ళకి ఫర్గానే అసలు హిందువుల్ని పట్టించుకోకుండా హిందువుల గురించి మేనిఫెస్టోలో పెట్టడానికి కూడా చేయరాని లోకల్ రీజనల్ పార్టీస్ ఎన్నున్నాయి మీరు చెప్పండి నాకు. బీజేపీ శాసన చేసినట్టు సరే ఓకే, దెర్ ఆర్ సమ్ పార్టీస్, కొన్ని రైట్ వింగ్ పార్టీస్ ఎక్సెప్షన్గా తీసుకుంటే మిగతా ఏ పార్టీస్ హిందూస్ని కన్సిడరేషన్లోకి తీసుకున్నాయి? మెజారిటీ అయితే హిందువులదే చెప్పుకోవడానికే. అది ఐక్యత
ఎప్పుడైతే హిందువుల ఐక్యత పెరుగుతుందో, ఆ ఐక్యత వచ్చిన రోజు దెర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ విల్ చేంజ్. ఐక్యత కోసం ప్రయత్నం జరుగుతూనే ఉంది, కానీ మేము నోరు విడిచి గుడి అన్నా రాముడు అన్నా మేము మతతత్వవాదులం అయిపోతున్నాం. పార్టీ ఎప్పుడు మత విద్వేషాలు రేపెత్తే పార్టీయే, మేము దానికి ఓట్లేము అని ఒక ముస్లిం అంటే ఓకే, ఇట్స్ ఓకే. హిందూ మార్పు ఎక్కడి నుంచి రావాలి, ఎవరు చెప్పాలి? అబ్జర్వేషన్ ఎట్ సైడ్ నుంచి రావాలంటున్నాండి నేను. పాతకాలంలో వేరు, పేపర్లో ఏది రాస్తే అదే నిజం అని నమ్మేవాళ్ళు ఉన్నారు. డబ్బులు తీసుకొని పేపర్లు తారుమారు చేసిన చరిత్రలు కూడా ఉన్నాయి. కానీ ఈరోజు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియా వేదికగా వచ్చాయి కదా. సోషల్ మీడియా వేదికగా ఒక విషయం జరిగితే అది నిజమా అబద్ధమా అని తెలియడానికి ఇట్ టేక్స్ నో టైం, చాలా ఈజీగా తెలిసిపోతుంది. ఇంత చరిత్ర చెప్పే ప్రయత్నం చేస్తున్నా హిందువుల ఐక్యత లేకపోతే గుడి ఏమైపోతే నాకేంటి, అది వాడి ప్రాపర్టీ అని అనుకోవాలి. టెంపుల్ ఈజ్ మై ప్రాపర్టీ, నాది, అది పూర్వీకులు నా భుజం మీద వేశారు, నేను వచ్చే తరాల భుజం మీద వేయాల్సిన బాధ్యత అది అని అనుకున్న ప్రతి హిందూ మారితే ఈరోజు ఇలాంటి చట్టాలు కానీ లేకపోతే ఇలాంటి ఒక జీవోలు జారీ చేయించడానికి ఏ ప్రభుత్వం అయినా వణుకుతుంది. ఐక్యత ఎప్పుడైతే రాదో యూ కెన్ నెవర్ ఎక్స్పెక్ట్ అండి. ఇప్పుడు మనం కొనుక్కున్న 100 గజాల ప్లాట్ ఉంటే అందులో ఒక రాయి వేస్తేనే పక్కోడి దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకుంటాం, ఇంకొక కవర్ ఏదైనా వస్తే వెళ్ళి గొడవ పెట్టుకుంటాం. కానీ మన పూర్వీకుల సంపద, మన దేశ సంపద, నీ సివిలైజేషన్ యొక్క నీ యాన్సెస్టర్స్ యొక్క సంపద కదా, అది పోతుంటే అది ఒక తన సంపదగా తను అనుకోవట్లేదు. వెన్ యూ ఫీల్ దట్ యాజ్ యువర్ హెరిటేజ్, అది నాది, గుడి నాది, నా ధర్మం నాది, దానికి ఏమైనా వస్తే నేను ఉండాలి. అరే పిల్లలకి వస్తే కష్టం మీరు నిలబడరా, తల్లిదండ్రులకు కష్టం వస్తే పిల్లలు నిలబడరా అని ధర్మానికి వస్తే ఆ ధర్మం నీకేం కాదా? ఆ ధర్మం నీదే, ఆ గుడి నీదే, ఆ జాగా నీదే, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నీదే. అది ప్రతి ఒక్క ఇండివిజువల్ అనుకోవాలండి. ఓన్లీ విశ్వ హిందూ పరిషత్, ఓన్లీ ఆర్ఎస్ఎస్, ఓన్లీ బజరంగ్ దళ్ వీళ్ళు కాదు. ఈ ఆర్గనైజేషన్స్ వాళ్ళు చేసే కష్టం వాళ్ళు చేస్తున్నాయి. బీజేపీ ఇట్ ఈస్ డూయింగ్ దిస్ హార్డ్ వర్క్. మీ నుండి ఏంటి, మీరు దేనికి సపోర్ట్ చేస్తున్నారు? అరే కాలనీలో ఒక ప్లేస్ చూసి పెద్ద ప్లేస్లో చిన్నగా 2-4 ఏమంటారు బేస్మెంట్ లేపి అక్కడ స్టార్ట్ చేస్తున్నారు మెల్లగా. ఫస్ట్ స్పీకర్ పెడతారు, బేస్మెంట్ లేపి పైన స్లాబ్ వేయంగానే ఫస్ట్ పెట్టే స్పీకర్ 5 సార్లు నమాజు స్పీకర్లో వస్తుంది. అప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయావు? ల్యాండ్ రెంట్కి ఎవడిచ్చాడు, అమ్మినోడు ఎవడు, దానికి అసలు పర్మిషన్లు ఎవడొచ్చా, ఎవడు పట్టించుకుంటున్నాడండి? పొద్దున్న టైంకి వెళ్ళామా, 9 దాటితే మళ్ళీ శాలరీ కట్ అయిపోతుంది, 9 లోపు వెళ్ళామా వెళ్ళలేదా, ఈవినింగ్ వచ్చేసరికి ఏమంటారు పెళ్ళాం పిల్లలతో దర్జాగా హాయిగా కూర్చున్నామా, నా ఇంట్లో ఎంత మంచి సోఫా ఉంది, ఎంత మంచి టీవీ ఉంది, ఎంత ఏసీ ఉంది, ఎంత డబ్బులు నా బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయి. ఎప్పుడు నీ జీవితం అంతా ఇందులోనే సరిపోయింది కదా. నీ ధర్మం కోసం నువ్వు ఎప్పుడు ఆలోచించవు. కనీసం నీ ధర్మం కోసం కొట్లాడే వాళ్ళు నిలబడాలి. నువ్వు బయటకు వచ్చి కొట్లాడలేవు, నీకంత ధైర్యం లేదు, నీకు ఒక కుటుంబం ఉంది, నీకు భయం ఉంది, నీకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి, కానీ ధర్మం కోసం కొట్లాడే వాళ్ళ కోసం నువ్వెంత నిలబడ్డావు? ఆ ప్రశ్న ప్రతి మనిషి, ప్రతి హిందువు తనకి తను వేసుకోగలిగితే ఈరోజు గుళ్ళ జోలికి, మన ధర్మం జోలికి నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు వాగేవాడు, ప్రతి దానికి రాయి తీసుకొని హనుమంతుడిని కొట్టేవాడు ఈరోజు పుట్టాడండి. గుళ్ళని ధ్వంసం చేసేవాడు పుట్టాడు. అది నీ బాధ్యత, అది నీ సంపద. దాన్ని మోయడానికి గుండెల్లో ధైర్యం ఉండాలి. భుజాల్లో బలం ఉంటే సరిపోదు, గుండెల్లో ధైర్యం ఉంటేనే నువ్వు ఆ ధర్మాన్ని మోయగలుగుతావు. అది మోయించే ప్రయత్నం మేము చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ భార్గవి కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. లాట్ మెనీ ఇష్యూస్ యూ స్పోక్ ఎలాబొరేటెడ్లీ అండ్ చాలా ఓపెన్గా కూడా మాట్లాడారు, మీ అభిప్రాయాలు ఓపెన్గా వ్యక్తం చేశారు. చూసాం కదా, బీజేవైఎం అఫీషియల్ స్పోక్స్ పర్సన్ భార్గవి కళ్యాణ్ గారు తెలంగాణ అంశానికి, సిన్స్ షీ ఈజ్ రిప్రజెంటింగ్ తెలంగాణ కాబట్టి తెలంగాణ అంశానికి లోబడి తెలంగాణ పరిధిలో ఉన్న అంశాలతో పాటు జాతీయ స్థాయిలో బీజేవైఎం ఎలాంటి రోల్ ప్లే చేయబోతున్నాయి, దేశ రక్షణ కోసం ప్రధానంగా ఆంతరిక భద్రత ఒక్కటే కాదు, దేశ రక్షణ కోసం ఎలాంటి చర్యలు ఇదివరకు తీసుకుంది, ఇప్పటివరకు తీసుకుంటూ వచ్చింది, ఇక మీద ఎలాంటివి తీసుకోబోతోంది, వీటన్నిటి మీద కూడా సమగ్రంగా చర్చించారు. బీజేపీ కూటమికి 3వ అధికారం ఎందుకు ఇవ్వాలి? రైట్, చాలా ప్రశ్నలు దీని మీద ఉత్పన్నమయ్యాయి. ప్రజాస్వామ్యాన్ని హననం చేసే కార్యక్రమం బీజేపీ చేస్తోందని వస్తున్న విమర్శల్ని తిప్పికొట్టడమే కాకుండా అలా బీజేపీకి ఏకమొత్తంగా ఎందుకు మెజారిటీ ఇవ్వాలనే దానికి కారణాలు చెప్పుకుంటూ వచ్చారు. నిన్న మొన్నటి వరకు అంటే కాంగ్రెస్ పరిపాలించిన వరకు
మన దేశం మీద ఉగ్రవాదుల్ని మూకల్ని పంపించిన పాకిస్తాన్ పరిస్థితి ఇవాళ కరెక్ట్గా ఒక 100 గ్రాముల గోధుమ పిండి కోసం ఎత్తుక్కునేదాకా ఎందుకు దిగజారింది అంటే ఈ 10 ఏళ్లలో మనం చాలా స్ట్రింజెంట్గా ఉన్నాం కాబట్టి మోడీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో. సో ఇది తెలుసుకోవాలి, దీన్ని సెన్సిటైజ్ చేసే కార్యక్రమం. గుడి జాగాల్లో ముస్లిం శ్మశాన వాటికలు వెలవటానికి గల కారణం ఖచ్చితంగా హిందువుల్లో అనేకితే. ఆ ఐకమత్యం అనేది లేకపోతే వచ్చే పరిస్థితి ఏంటి, మన హెరిటేజ్ మన కళ్ళ ముందే ఎలా ధ్వంసమవుతూ వస్తుంది, ఇవన్నీ కూడా సమగ్రంగా వివరించారు. లెట్స్ హోప్ అంటే వారాశించినట్టు అలాగే ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్పినట్టు 3rd టైం బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే దేశ రక్షణకి మరింత ప్రాధాన్యం ఉంటుంది, దేశంలో అసలు సిసలైన విద్యా విధానం అమలవుతుందని. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు జయశ్రీ.